హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో వీర్యకణాల సంఖ్య లేవు అనుకునే వాళ్ళకి, అలా ప్రొడక్షన్ అసలు లేదు అని డయాగ్నోస్ చేసిన వాళ్ళందరికీ నేను ఈ చెప్పబోయే వీడియో ఒక సొల్యూషన్గా ఉంటుంది. వీర్యకణాలు లేవు అనే దాన్ని మనం మెడికల్ టర్మ్స్లో అజోస్పెర్మియా అని చెప్పేసి అంటాము. దీనికి ఒక ప్రొసీజర్ ద్వారా ఐడెంటిఫై చేసి ఎవరికి అజోస్పెర్మియా అని చెప్పంగానే చాలామంది టెన్షన్స్కి గురవుతూ డిప్రెషన్కి పోయే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీలో దానికి ఏ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది అని చెప్పేదానికోసం ఈ వీడియో ప్రజెంటేషన్. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. జనరల్గా వీర్యకణాలు లేవు, అసలు ప్రొడక్షన్ లేదు అనే త్రూ సెమెన్ అనాలిసిస్ ద్వారా ఐడెంటిఫై చేసినప్పుడు ఒక 10 స్పర్మ్స్లో 5 to 6 స్పర్మ్స్ కానీ మొటిలిటీ అయినట్లయితే, అంటే వాటి యొక్క హెడ్ కానీ నెక్ కానీ టైల్ కానీ దాని యొక్క మోర్ఫాలజీ అండ్ క్వాలిటీ బాగుంది అంటే వీల్ కన్సిడర్ యాజ్ కొన్ని సొల్యూషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో కొంతమందిలో అసలు జీరో, అంటే వాళ్ళకి ఏది ప్రొడక్షన్ లేదు అంటే జీరో చూపిస్తున్నట్లయితే వీల్ కన్సిడర్ యాజ్ అజోస్పెర్మియా. అయినప్పటికీ ఇది ఒక చిన్న టెస్ట్, TESA అని చెప్పేసి అంటారన్నమాట, టెస్టిక్యులర్ సెమెన్ ఆస్పిరేషన్ అని చెప్పి. సో ఈ టెస్టిక్యులర్ సెమెన్ ఆస్పిరేషన్స్ ప్రొసీజర్స్ ద్వారా ఈ ఎలా ప్రొడక్షన్ మళ్ళీ తిరిగి మీరు పేరెంట్స్ అయ్యే అవకాశాలను పొందొచ్చు అనే విషయం గురించి డెప్త్గా తెలుసుకుందాం. జనరల్గా ఈ ప్రొసీజర్ అనేది కొన్ని టెస్టులను బేస్ చేసుకొని ఉంటుంది. సో అసలు ఈ అజోస్పెర్మియా ఎందుకు వస్తుంది, అసలు ఎలాంటి కారణాలు ఉంటే అనేది ఈ అజోస్పెర్మియాకి డయాగ్నోస్ చేస్తారు అనే విషయం చూసినట్లయితే, కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అంటే చిన్న వయసులో మమ్స్ రావటం, లైక్ టెస్టికల్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వటం, లైక్ ఏదైనా రెడ్నెస్ అవ్వటం, స్వెల్లింగ్ అవ్వటం, దానివల్ల ప్రొడక్షన్ ఆగిపోవటం అని కొంతమందిలో ఉంటుంది. కొంతమందిలో బై బర్త్, అంటే పుట్టుకతోనే వాళ్ళ యొక్క టెస్టిస్ అనేవి లోపల అబ్డామినల్లో డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఈ అబ్డామినల్లో ఉండే హీట్ ప్రొడక్షన్స్కి ఏమవుతుందంటే, ఆ యొక్క స్పర్మ్ అనేది ఇన్ కేస్ రిలీజ్ అవ్వకుండా అయినప్పటికీ అవి ఆ హీట్కి డిక్లైన్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలా కొన్ని కేసెస్కి మనం అజోస్పెర్మియాకి డయాగ్నోస్ చేయొచ్చు. కానీ ఈ టెస్టిక్యులర్ సెమెన్ ఆస్పిరేషన్స్ టెస్ట్ ద్వారా, ప్రొసీజర్ ద్వారా ఎలా మళ్ళీ పొందవచ్చు అనే విషయం చూసినట్లయితే TESA టెస్ట్ అంటారన్నమాట, TESA. ఈ TESA టెస్ట్ అనేది టెస్టిక్యులర్ ఆస్పిరేషన్ అంటే స్పర్మ్ ఆస్పిరేషన్ అనమాట. ఇది చేసే ముందు కొన్ని బేసిక్ టెస్ట్లు అనేవి క్లయింట్కి చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీరం ఫోలికల్ స్టిమ్యులర్ హార్మోన్, LH హార్మోన్, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తారనమాట. ఈ అనాలిసిస్ చేసినప్పుడు ఇవన్నీ వాల్యూస్ అన్నీ కూడా నార్మల్ రేంజెస్లో ఉన్నట్లయితే ఇది 70 to 80% అనేది సక్సెస్ అవుతుంది. సో ఇది ఎలా చేస్తారంటే, జనరల్గా స్పర్మ్ అనేది టెస్టోస్టెరాన్లో ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా ఎజాక్యులేషన్ డక్ట్స్ ద్వారా, లేదంటే వ్యాస్ డిఫరెన్స్, ఆ డక్ట్స్ అంటే ఆ ప్యాసెస్ ద్వారా ప్రొడక్షన్ ఎజాక్యులేట్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ ఏదైనా డక్ట్స్ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎక్కడైనా డక్ట్స్లో ఆ ప్యాసేజ్లో బ్లాకేజ్ ఉన్నా కూడా ఈ ఇబ్బంది అనేది వస్తుంది. సో ఇలాంటి ప్రొసీజర్లో ఒక చిన్న సింపుల్ నీడిల్ యాస్పిరేషన్స్తో టెస్టోస్టెరాన్ని కట్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తారనమాట. సో ఇది కొన్ని ల్యాబొరేటరీస్లో ఇవి టెస్ట్ చేసి వీటికి నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి చేయాలి, దీన్ని ఫ్రీజ్ చేస్తారు. యాక్చువల్గా ఈ టెస్టోస్టెరాన్ని కొంచెం కట్ చేసి సిస్టాలజీ లాగా పంపించేసి ఫ్రీజ్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి మెథడ్ ఫాలో చేయాలి, లైక్ IVF పద్ధతి బెస్ట్ మెథడ్ అనమాట. సో ఎక్కడైతే ఈ బ్లాకేజ్, ఎజాక్యులేషన్ డక్ట్స్ క్లోజ్ అయిపోయి బ్లాకేజ్ ఉంటుందో వాళ్ళకి ఆ బ్లాక్స్ అంతా క్లియర్ చేసేసి, ఎలాగైనా కూడా ఆధునిక టెక్నాలజీలో మళ్ళీ తిరిగి మీకు ప్యాసేజ్లన్నీ క్లియరప్ చేయడానికి ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. దీంతోపాటు బెటర్గా ఉండే ఆప్షన్స్ని ఎంపిక చేస్తారనమాట. సో బెటర్ ఆప్షన్ వచ్చేసి IVF పద్ధతి ద్వారా మీకు పిల్లలు పుట్టే అవకాశాలను కలిగిస్తారు. ఇవన్నీ కూడా త్రూ ఈ కపుల్స్ని కౌన్సిల్ చేసి మీ విల్లింగ్తోనే ఈ ప్రొసీజర్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే అజోస్పెర్మియాతో డయాగ్నోస్ చేస్తుంటారో, సో టెక్నాలజీ వైజ్గా మీకు ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా ఉంది అని తెలియజేయడం కోసం ఈ వీడియో ప్రజెంటేషన్. మరి ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి.
మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.